హాయ్ గైస్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ అప్డేట్ కొరకు. మన ఈరోజు ఏంటంటే మెయిన్లీ ఈ యొక్క పిన్ డయాగ్రామ్ గురించి మనం 805 పిన్ డయాగ్రామ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు ఫస్ట్ చూస్తే ఏంటంటే మీరు ఫస్ట్ మనం ఈ యొక్క డ్యూయల్ ఇన్లైన్ ప్యాకేజ్ని ఎలా డినోట్ చేయాలో మనం ఇక్కడ చూద్దాము. ఇది ఒక 8051 మైక్రో కంట్రోలర్ వచ్చేసి ఏంటంటే మనకు డ్యూయల్ ఇన్లైన్ ప్యాకేజ్ అంటే ఏంటంటే టూ సైడ్స్ మనకు పిన్ ఉంటే దాన్ని డ్యూయల్ ఇన్లైన్ ప్యాకేజ్గా మనం ట్రీట్ చేస్తాము. నెక్స్ట్ పిన్స్ అనేవి ఎలా నోటిఫై చేయాలో చూడండి. ఫస్ట్ ఇక్కడ నాచ్ అనేది ఉంటుంది. ఈ నాచ్ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేసి మనం ఫస్ట్ పిన్గా మనం కన్సిడర్ చేస్తాము. 1 to 20, నెక్స్ట్ 21 to 40, ఈ విధంగా మనం ఫస్ట్ ఏంటంటే మన పిన్స్ అనేది ఇక్కడ డినోట్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే మనము ఈ యొక్క ఏ పోర్ట్ ఏ సైడ్ మనం చేయాలంటే ఈ యొక్క ఎస్ అనేది మనం డ్రా చేయాలి. ఇక్కడ ఎస్ అనేది ఇక్కడ నాకు ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ పోర్ట్ 0, నెక్స్ట్ ఇక్కడ పోర్ట్ 1, నెక్స్ట్ ఇక్కడ పోర్ట్ 2, ఇక్కడ పోర్ట్ 3, ఈ విధంగా మనం ఈ యొక్క పోర్ట్స్ అనేవి ఈ విధంగా రాసామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే పోర్ట్ 1 వచ్చేసి మనకి ఏంటంటే ఈచ్ 4 పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి 4 పోర్ట్స్ వచ్చేసి ఈచ్ పోర్ట్ 8 పిన్స్ అనమాట. ఓకే, ఈ యొక్క లెఫ్ట్ సైడ్ మనకి 8 పిన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్టార్ట్ వచ్చేసి పోర్ట్ 1 మనం ఎక్కడి నుంచి చేస్తాం 1.0 నుంచి 1.7. నెక్స్ట్ ఇక్కడ రీసెట్ అనేది మనము యూస్ చేస్తుంది. ఈ మైక్రో కంట్రోలర్ని మనం అగైన్ మన ప్రోగ్రామ్ అనేది ఇనిషియల్ నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఈ యొక్క రీసెట్ అనేది మనము యూస్ చేస్తున్నాం ఈ పిన్. నెక్స్ట్ ఇక్కడ 3.0 నుంచి 3.7 వరకు ఇక్కడ పోర్ట్ 3 కవర్ అయిపోయింది. ఇన్ బిట్వీన్ మన రీసెట్ అనేది గుర్తుంచుకోవాలన్నమాట. ఆ తర్వాత ఏంటంటే XTL1, XTL2 వచ్చేసి మనకి ఏంటంటే ఎక్స్టర్నల్ క్లాక్ కనెక్ట్ చేయడం కోసం. నెక్స్ట్ ఈ 20 and 40 పిన్ వచ్చేసి మనకి పవర్ సప్లై అనమాట. ఇక్కడ గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం, ఇక్కడ 5 volts పవర్ సప్లై అనేది కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పోర్ట్ 0.0 నుంచి పోర్ట్ 0.7 వరకు ఈ విధంగా డ్రా చేయాలి. బట్ పోర్ట్ 2.0 నుంచి 2.7 వచ్చేసి ఇది రివర్స్ ఆర్డర్ అనమాట. ఇవన్నీ ఫార్వర్డ్ చూడండి, ఇవన్నీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది డైరెక్షన్. ఈ పోర్ట్ 2 అనేది రివర్స్లో డ్రా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ EA, ALE, PSEN ఇవన్నీ ఏంటంటే మనకి ఎక్స్టర్నల్గా మెమరీస్ కనెక్ట్ చేయడం కోసం ఈ 3 పిన్స్ని యూస్ చేస్తాం అనమాట. ఓకే, నేను ఇప్పుడు ఏంటంటే 1 by 1 పిన్స్ మనం ఏంటంటే ఎలా యూస్ చేయాలో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ పోర్ట్ 1 వచ్చేసి ఏంటంటే మనకి ఏ స్పెషల్ ఫంక్షనాలిటీస్ ఏం లేవు కాబట్టి ఓన్లీ ఇన్పుట్ అండ్ అవుట్పుట్గా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఒక స్విచ్ని కానీ ఒక ఎల్ఈడిని కానీ ఏదైనా LCDని కానీ మనం కనెక్ట్ చేయాలంటే ఈ 8 పిన్స్ని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పోర్ట్ 3లో కూడా ఏంటంటే మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్గా యూస్ చేసుకోవచ్చు ఇనీషియల్గా. బట్ మనకేంటంటే ఎక్స్టర్నల్ ఈ యొక్క ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి అనమాట, మనకి అడిషనల్ ఫంక్షనాలిటీస్. ఇది RxD పిన్, ఇది TXD పిన్. నేను సీరియల్ కమ్యూనికేషన్ చేయాలంటే ఈ 2 పిన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సీరియల్ కమ్యూనికేషన్ లేదనుకుంటే ఈ 2 పిన్స్ని IO పిన్స్గా నేను యూస్ చేసుకోవచ్చు. స్విచ్ కానీ LEDస్ని కానీ మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అదేవిధంగా మనం ఏంటంటే ఇంటరప్ట్ 0, ఇంటరప్ట్ 1 మనకేంటంటే ఎక్స్టర్నల్ నుంచి ఏదన్నా ఇంటరప్ట్ వస్తే ఏంటంటే ఈ 2 పిన్స్ మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంటరప్ట్ 0, ఇంటరప్ట్ 1. అదర్వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్ ఏమి లేకపోతే ఈ 2 పిన్స్ని కూడా మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్గా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ T0 and T1. ఓకే, ఇక్కడ ఏంటంటే మెయిన్లీ ఒక కౌంటింగ్ అప్లికేషన్స్ మనం చేయాలంటే ఈ 2 పిన్స్ అనేవి మనం యూజ్ చేసుకుంటాం. బట్ నాకు కౌంటింగ్ అప్లికేషన్స్ ఏం లేకపోయింది అనుకోండి, అప్పుడు నేను ఏంటంటే ఓన్లీ ఈ 2 పిన్స్ వచ్చేసి ఇన్పుట్ అండ్ అవుట్పుట్గా యూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పోర్ట్ 3.6, 3.7 ఏంటంటే మనం డేటాని రీడ్ ఆర్ రైట్ చేయడం కోసం ఈ 2 పిన్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏ మెమరీని ఎక్స్టర్నల్ మెమరీ నేను కనెక్ట్ చేయట్లేదు అనుకోండి, ఈ 2 పిన్స్ వచ్చేసి మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్గా యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్టర్నల్ మెమరీ కనెక్ట్ చేసిన ఒక ర్యామ్ మెమరీ, ఒక డేటా మెమరీని కనెక్ట్ చేస్తే ఈ రీడ్ అండ్ రైట్ అనేది యూస్ చేస్తాం మెయిన్లీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ XTL1, XTL2 వచ్చేసి నేను ఎక్స్టర్నల్గా క్లాక్ మనకేంటంటే మనకి రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం ఎక్స్టర్నల్ క్లాక్ అనేది కనెక్ట్ చేయొచ్చు. మనం ఆ ఎక్స్టర్నల్ క్లాక్ ఒక క్రిస్టల్ని కనెక్ట్ చేయడం కోసం ఈ 2 పిన్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇది గ్రౌండ్, ఇది VCC. నెక్స్ట్ ఇక్కడ పోర్ట్ 0 వచ్చేసి చూడండి, మీకు AD0 నుంచి AD7 వరకు మనం మెన్షన్ చేసాము. ఇక్కడ ఏంటంటే మనకి ఈ 8051 వచ్చేసి ఏంటంటే మనకి 16 అడ్రస్ లైన్స్ ఉన్నాయి, 8 డేటా లైన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, AD0 అంటే అడ్రస్ 0 అండ్ డేటా 0 పిన్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ అడ్రస్ 1, డేటా 1 పిన్, అండ్ అడ్రస్ అండ్ డేటా 2 పిన్, అడ్రస్ అండ్ డేటా 3 పిన్. ఓకే, ఇది వచ్చేసి మనకి 8 బిట్ డేటా ఉంది అండ్ 16 బిట్ అడ్రస్ ఉంది. చూడండి, ఈ AD0 నుంచి AD7 అంటే A0 నుంచి A7 వరకు మనకి ఇక్కడ 8 అడ్రస్ లైన్స్ ఉన్నాయి. A8 నుంచి A15 వరకు ఇక్కడ ఇంకొక 8 అడ్రస్ లైన్స్ ఉన్నాయి. టోటల్గా 16 అడ్రస్ లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఒక 8 బిట్ కంట్రోలర్ కాబట్టి నాకు 8 డేటా లైన్స్ ఉన్నాయి అనమాట. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను మెమరీని కనెక్ట్ చేయాలంటే ఎక్స్టర్నల్గా ఆ డేటాని రీడ్ ఆర్ రైట్ చేయాలంటే నాకు మెయిన్లీ ఈ 2 పోర్ట్స్ అనేవి యూస్ చేసుకుంటాం అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్స్టర్నల్ మెమరీ కనెక్ట్ చేయకపోతే ఏంటంటే ఈ 2 పోర్ట్స్ని కూడా నేను ఇన్పుట్ అండ్ అవుట్పుట్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ స్విచ్ ఆర్ ఎల్ఈడీస్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మెయిన్లీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మెమరీని ఎలా కనెక్ట్ చేయాలో చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రోగ్రామ్ మెమరీ కూడా మనం ప్రోగ్రామ్ ఆర్ కోడ్ మెమరీని కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ టైంలో మనకి ఏంటంటే పిఎస్ఈఎన్, ఏఎల్ఈ అండ్ ఈఏ మనకి ఈ 3 పిన్సే మనం యూస్ చేస్తాం అనమాట. ఓకే, నీకు ఈఏ అనేది గ్రౌండ్ చేయాలన్నమాట కంపల్సరీ. ఇది యాక్టివ్ లో పిన్ కాబట్టి యాక్టివ్ లో చేస్తే అంటే గ్రౌండ్ కనెక్ట్ చేస్తే మనం ఇది ఎక్స్టర్నల్గా యాక్సెస్ అనేది చేయొచ్చు అనమాట. ఎక్స్టర్నల్ మెమరీని యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది గ్రౌండ్ చేస్తే మనకి ఏంటంటే ఎక్స్టర్నల్ మెమరీని యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ చేయకుండా ఈ వీసీసీ ఉందనుకోండి, మనం అప్పుడు ఓన్లీ ఇంటర్నల్ మెమరీనే యూస్ చేసుకుంటున్నట్టు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఏఎల్ఈ ఏంటంటే ఇక్కడ నాకు AD0 నుంచి AD7 ఉన్నాయి కదా, నేను A0 నుంచి A7 సపరేట్ చేయాలి అండ్ D0 టు D7 నేను సపరేట్ చేయడం కోసం ఈ యొక్క ఏఎల్ఈ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అడ్రస్ లాచ్ ఎనేబుల్. ఓకే, ఇది ఒకటి యూజ్ చేసుకొని ఏంటంటే నేను అడ్రస్ని డేటాని డీమల్టీప్లెక్స్ చేస్తాను అనమాట. ఓకే, ఎందుకని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకేంటంటే నేను ఎట్ ఏ టైం డేటా కానీ అడ్రస్ కానీ రెండు సెండ్ చేయం కదా. ఫస్ట్ నేను ఒక మెమరీని ఐడెంటిఫై చేయడం కోసం నేను ఫస్ట్ అడ్రస్ని పంపిస్తాను. ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ డేటాని రీడర్ రైట్ చేస్తాను. అందుకోసం ఏంటంటే ఇక్కడ మల్టీప్లెక్స్ చేసాం అనమాట రెండింటిని. ఈ డీమల్టీప్లెక్స్ చేయడం కోసం ఈ ఏఎల్ఈ పిన్ అనేది యూజ్ చేస్తాం. ఇదేంటంటే ఎక్స్టర్నల్ మెమరీని యాక్సెస్ చేస్తున్నామా లేదా అనేసి ఈ పిన్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ప్రోగ్రామ్ స్టోర్ ఎనేబుల్ పిన్. ఓకే, ఈ యొక్క ప్రోగ్రామ్ స్టోర్ ఎనేబుల్ పిన్ ఏంటంటే మనం ఎక్స్టర్నల్గా ప్రోగ్రామ్ స్టోర్ చేయాలి అంటే మనం ఇక్కడ పిఎస్సిఎన్ ప్రోగ్రామ్ స్టోర్ ఎనేబుల్ పిన్ అనేది ఓఈ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఓఈ బార్ ఆఫ్ రోమ్ మెమరీ. మెయిన్లీ ఇది రోమ్ మెమరీకి యూస్ చేస్తాం. ర్యామ్ మెమరీకి ఏంటంటే ఏమీ అవసరం లేదనమాట. ఓకే, ఈ యొక్క పిఎస్సిఎన్ బార్ అనేది కనెక్ట్ అవ్వదు అనమాట. ఇక్కడ వచ్చేసి మెయిన్లీ రీడ్ ఆర్ రైట్. ఓకే, ఈ ప్రోగ్రామ్ మెమరీ వచ్చేసి ఓన్లీ రీడ్ కదా, ఓన్లీ మన ప్రోగ్రామ్ రీడ్ ఓన్లీ మెమరీ కాబట్టి ఇది ఓన్లీ రీడ్ అనమాట. ఇక్కడ మనకి రీడ్ అండ్ రైట్ పిన్స్ అనేవి ఇక్కడ అవసరం లేదనమాట. బట్ ఇక్కడ వచ్చేసి మనం ఒక పర్టికులర్ మెమరీలో డేటాని రీడ్ ఆర్ రైట్ చేయడం కోసం ఈ 2 సిగ్నల్స్ అనేవి యూస్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ పిఎస్సిఎన్ బార్ అనేది అవసరం లేదు. ఏఎల్ఈ కావాలి మనకి. ఇక్కడ అడ్రస్ని డేటాని డీమల్టీప్లెక్స్ చేయడం కోసం నాకు ఏఎల్ఈ పిన్ అనేది కావాలి. నెక్స్ట్ ఇక్కడ పోర్ట్ 0 నుంచి పోర్ట్ 0.7 అండ్ పోర్ట్ 20 నుంచి 2.7 నాకు అన్ని అడ్రస్ అండ్ డేటా లైన్స్ కూడా నేను సపరేట్ చేసుకున్నాను అనమాట. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనకు ఈ 2 పోర్ట్స్ అనేవి ఇనిషియల్గా ఇన్పుట్ అండ్ అవుట్పుట్గా యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మెమరీని కనెక్ట్ చేయాలంటే కంప్లీట్గా ఈ 2 పోర్ట్స్ అనేవి మనకి ఎక్స్టర్నల్గా యూస్ చేయాల్సి ఉంటుంది. 2 పోర్ట్స్ వేస్ట్ అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మెమరీ నేను ఎక్స్టర్నల్గా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ర్యామ్ 128 బైట్స్ ఉంది, రోమ్ 4 KB ఉంది. ఈ రెండు కనుక సరిపోకపోతే మనం ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేస్తే ఈ 2 పోర్ట్స్ అనేవి వేస్ట్ అవుతాయి. ఎందుకంటే ఈ 2 పోర్ట్స్ని మనం ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది ఒక మెమరీని యాక్సెస్ చేయాలంటే. ఇది చూడండి, ఈ రైట్ సైడ్ అన్నీ మనం ఒక మెమరీని కనెక్ట్ చేయడం కోసం యూజ్ చేస్తాం, ర్యామ్ ఆర్ రోమ్ మెమరీ. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ 2 రీడ్ ఆర్ రైట్. ఓకే, ఎంతవరకు ఏంటంటే ఎక్స్టర్నల్ మెమరీని కనెక్ట్ చేయడం కోసం కంప్లీట్ రైట్ సైడ్ పిన్స్ అన్నీ యూస్ చేస్తాం, లెఫ్ట్ సైడ్ ఈ 2 పిన్స్ అనమాట. నెక్స్ట్ నాకు కౌంటింగ్ అప్లికేషన్స్లో ఈ 2 పిన్స్ యూజ్ చేస్తాం. నాకు ఎక్స్టర్నల్గా ఇంటరప్ట్స్ టైంలో నేను ఏదైనా సర్వీస్ చేయాలంటే ఈ 2 పిన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఈ 2 TX అండ్ RX అనమాట. జస్ట్ కమ్యూనికేషన్ మనకి సీరియల్ ట్రాన్స్మిషన్ అండ్ సీరియల్ రిసెప్షన్ కోసం ఈ 2 పిన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, కంప్లీట్గా వచ్చేసి మనం కంప్లీట్గా అంతా డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ పుల్అప్ రెసిస్టర్స్ అనేది మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది ఈ పోర్ట్ 0కి. ఈ పోర్ట్ 1, 2, 3కి ఏంటంటే ఆల్రెడీ ఇంటర్నల్ పుల్అప్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మనం ఎల్ఈడిని కానీ నెక్స్ట్ స్విచ్ని కానీ డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ పిన్స్ని మీరు యూస్ చేసుకోవాలంటే పోర్ట్ 0.0 నుంచి పోర్ట్ 0.7 మనకేంటంటే ఎక్స్టర్నల్గా ఒక పుల్అప్ కనెక్ట్ చేసుకొని దాన్ని VCC కనెక్ట్ చేసుకొని ఆ పిన్స్ని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇదేంటంటే మనం బ్రీఫ్గా నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాము. ఓకే, ఇక్కడ 9th పిన్ ఏంటంటే నేను ఆల్రెడీ రీసెట్గా మనం ఐడెంటిఫై చేసాం కదా. నేను ఈ రీసెట్ చేయాలి అంటే మనం ఏంటంటే ఒక సర్క్యూట్ని డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం పవర్ ఆన్ చేయగానే ఒక టైం మనం రీసెట్ చేయాలి కంట్రోలర్. ఎందుకంటే నాకు ప్రోగ్రామ్ అనేది ఇనిషియల్గా నాకు 0 నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఎగ్జిక్యూషన్. అందుకని పవర్ ఆన్లో మనం ఒకసారి రీసెట్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఒక మాన్యువల్గా కూడా మనకి చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదన్నా మాన్యువల్గా నేను రీసెట్ చేయాలి అంటే పవర్ ఆఫ్ చేయకుండా ఆ టైంలో కూడా మనకు ఒక సర్క్యూట్ అనేది మనం డిజైన్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇది ఒక 9th పిన్ దగ్గర ఏంటంటే ఫస్ట్ మాన్యువల్ రీసెట్ గురించి మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ 5 volts పవర్ సప్లై ఇవ్వగానే నాకేంటంటే వోల్టేజ్ వచ్చేసి నాకు ఇక్కడ ఎక్కువ ఉంటుంది అనమాట. అప్పుడు కెపాసిటీ ఏంటంటే ఇంకా ఛార్జ్ అవ్వలేదు. ఇనీషియల్ నాకు హై వోల్టేజ్ ఇక్కడ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మైక్రో కంట్రోలర్ అనేది రీసెట్ అయిపోతుంది. తర్వాత ఏంటంటే స్లోగా వచ్చేసి కెపాసిటీ ఛార్జ్ అయింది అనుకోండి 5 volts వరకు, అప్పుడు నాకు ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ వచ్చేసి నాకు ఇక్కడ తక్కువ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఆన్ స్టార్టప్లో వచ్చేసి మనకి
ఇక్కడ వోల్టేజ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి రీసెట్ అయిపోతుంది. తర్వాత ఏంటంటే గ్రాడ్యువల్గా ఈ యొక్క కెపాసిటర్ ఛార్జ్ చేయడం వల్ల ఈ 5 వోల్ట్స్ వచ్చేసి ఇక్కడే స్టోర్ అయిపోతుంది. అప్పుడు ఏంటంటే ఈ యొక్క కెపాసిటర్ దగ్గర వచ్చేసి వోల్టేజ్ అనేది డ్రాప్ అయిపోతుంది అనమాట. ఓకే, నార్మల్గా ఇక్కడ 5 వోల్ట్స్ నుంచి ఈ యొక్క పిన్ దగ్గర ఫస్ట్ 5 వోల్ట్స్ నుంచి గ్రాడ్యువల్గా 0 వోల్ట్స్కి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే రీసెట్ అనేది అవ్వదు. పవర్ ఆన్లో ఒక టైం రీసెట్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత ఏంటంటే మనకి రీసెట్ అనేది అవ్వదనమాట ఈ యొక్క సర్క్యూటరీ యూజ్ చేస్తే. ఎందుకంటే ఇక్కడ వోల్టేజ్ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. ఇక్కడ కెపాసిటీ అనేది గ్రాడ్యువల్గా ఛార్జ్ అవుతుంది అండ్ ఈ యొక్క రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ అనేది డౌన్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఏంటంటే పవర్ ఆన్ చేయగానే నాకు ఇక్కడ 5 వోల్ట్స్ వస్తుంది. 5 వోల్ట్స్ రాగానే ఏంటంటే ఇమీడియట్గా నేను మైక్రో కంట్రోలర్ రీసెట్ చేస్తాను. రీసెట్ చేయగానే ఆ తర్వాత ఏంటంటే ఇమీడియట్గా వచ్చేసి ఇక్కడ వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఎప్పుడు 5 వోల్ట్స్ ఇక్కడ రీచ్ అవుతుందో ఇక్కడ 0 వోల్ట్స్ ఉంటుంది కాబట్టి ఇంకా రీసెట్ అనేది మైక్రో కంట్రోలర్ రీసెట్ అనేది అవ్వదన్నమాట. ఈ విధంగా ఏంటంటే ఎక్స్టర్నల్ సర్క్యూటరీ యూస్ చేసుకొని మనం మాన్యువల్ రీసెట్ అనేది చేస్తున్నాం అనమాట. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే పవర్ ఆన్ రీసెట్. ఇది పవర్ ఆన్ రీసెట్కి ఏంటంటే మనం ఈ యొక్క సర్క్యూటరీ అనేది యూస్ చేయాలి. ఇప్పుడు మనం మాన్యువల్ రీసెట్ గురించి మనం ఇక్కడ చూద్దాము. ఓకే, నాకు ఇది ఆల్రెడీ పవర్ ఆన్ రీసెట్ మనకి కెపాసిటర్ అండ్ రెసిస్టర్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నాకు మాన్యువల్గా నేను ఇది రీసెట్ చేయాలంటే డైరెక్ట్గా ఈ యొక్క పుష్ బటన్ స్విచ్ అనేది ఒకటి కనెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు జస్ట్ పుష్ చేయగానే ఏంటంటే డైరెక్ట్గా 5 వోల్ట్స్ ఈ యొక్క రీసెట్ పిన్కి కనెక్ట్ అయితే డైరెక్ట్గా మైక్రో కంట్రోలర్ అనేది రీసెట్ అవుతుంది అనమాట. ఈ యొక్క ఎక్స్టర్నల్ స్విచ్ ఒకటి యూజ్ చేసుకొని డైరెక్ట్గా 5 వోల్ట్స్కి ఈ ప్యారలల్గా మనం కనెక్ట్ చేస్తే ఏంటంటే డైరెక్ట్గా 5 వోల్ట్స్ అనేది ఈ యొక్క రీసెట్ పిన్కి వెళ్తుంది కాబట్టి మనకి డైరెక్ట్గా మైక్రో కంట్రోలర్ అనేది రీసెట్ అవుతుంది అనమాట. ఈ 5 వోల్ట్స్ ఏంటంటే యాక్టివ్ హై పిన్ కాబట్టి మనం 5 వోల్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది మనం మైక్రో కంట్రోలర్ రీసెట్ చేయాలంటే. ఇది ఒక మాన్యువల్గా మనం రీసెట్ చేయాలంటే ఈ యొక్క స్విచ్ని ప్రెస్ చేస్తే మనకు మాన్యువల్ రీసెట్ అనేది అవుతుంది. ఈ విధంగా మనం ఏంటంటే ఒక ఎక్స్టర్నల్ సర్క్యూట్ అనేది మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క 9th పిన్కి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏంటంటే మనం ఒక మైక్రో కంట్రోలర్ రీసెట్ అవ్వగానే మనకి అన్ని రెజిస్టర్స్ ఏ స్టేట్లో ఉంటాయో చూడండి. ఆల్ పోర్ట్స్ వచ్చేసి ఎఫ్ఎఫ్. ఓకే, మీరు ఇక్కడ చూస్తే ఈ 32 పిన్స్ వచ్చేసి ఇనిషియల్గా హైలో ఉంటాయి అనమాట. ఆల్ పోర్ట్స్ వచ్చేసి ఎఫ్ఎఫ్ అంటే ఏంటంటే ఎఫ్ అంటే ఏంటి 8 జీరోస్ కాబట్టి ఈ 1.0 నుంచి 1.7 వరకు అన్ని వన్స్ ఉంటాయి అనమాట. అదేవిధంగా అన్ని పోర్ట్స్ 4 పోర్ట్స్ వచ్చేసి ఎఫ్ఎఫ్ అంటే ఏంటంటే అన్ని పోర్ట్స్ వచ్చేసి ఇనిషియల్గా హై అంటే మనకు పుల్అప్స్ అనేవి కనెక్ట్ చేస్తాం కాబట్టి ఇనిషియల్గా హైలో ఉంటుంది. అది ఎందుకు హైలో ఉంటుందో మనం నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాము. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఆల్ పోర్ట్స్ వచ్చేసి ఇనిషియల్గా ఎఫ్ఎఫ్. ఇది డేటా పాయింటర్ వచ్చేసి ఏంటంటే మనకి ఆల్ జీరోస్ హెచ్ ఉందన్నమాట. నెక్స్ట్ స్టాక్ పాయింటర్ వచ్చేసి మనకి 07లో ఉంటుంది. అన్ని 07 ఉంటాయి ఎక్సెప్ట్ ఆల్ పోర్ట్స్ అనమాట. ఓకే, రిమైనింగ్ మనం ఇది అనేది గుర్తుంచుకోవాలన్నమాట. మనకు ప్రోగ్రామ్ కౌంటర్ కానీ అక్యూములేటర్ కానీ బీ రిజిస్టర్ కానీ ప్రోగ్రామ్ స్టేటస్ వార్డ్ వచ్చేసి ఇది కూడా మనకి స్టేటస్ రిజిస్టర్ కూడా అన్నీ వచ్చేసి 0 ఉంటుంది. ఓన్లీ స్టాక్ పాయింటర్ అండ్ ఆల్ పోర్ట్స్ వచ్చేసి ఎఫ్ఎఫ్. ఇది మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా మనకి యూజ్ఫుల్ అవుతుంది. ఈ రెండింటిని మనం గుర్తుంచుకోవాలి. స్టాక్ పాయింటర్ 07 వచ్చేసి ఉంటుంది. అదేవిధంగా ఆల్ పోర్ట్స్ ఎఫ్ఎఫ్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఈ విధంగా మన రీసెట్ సర్క్యూటరీ అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెషిన్ సైకిల్ని ఎలా డినోట్ చేయాలో మనం ఇక్కడ చూద్దాము. ఇది వచ్చేసి మనకి క్లాక్ ఫ్రీక్వెన్సీ అనమాట. నేను ఎక్స్టర్నల్గా ఒక క్లాక్ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ చేయాలని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ 18th అండ్ 19th పిన్కి మనకు ఎక్స్టర్నల్గా ఒక క్రిస్టల్ ఆసిలేటర్ అనేది కనెక్ట్ చేయాలి. విత్ 2 కెపాసిటర్స్ వచ్చేసి ఏంటంటే మనకు ఈ యొక్క నాయిస్ని రెడ్యూస్ చేయడం కోసం ఈ యొక్క కెపాసిటర్ 1 కెపాసిటర్ 2 అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. ఇది ఒక ఎక్స్టర్నల్ సర్క్యూటరీ అనేది ఈ 18th అండ్ 19th పిన్కి ఈ విధంగా మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. 18th అండ్ 19th పిన్కి ఒక క్రిస్టల్ కనెక్ట్ చేసుకొని ఇక్కడ కెపాసిటర్ 1 కెపాసిటర్ 2 కనెక్ట్ చేస్తే ఏంటంటే మనకి ఇక్కడ నాయిస్ అనేది రెడ్యూస్ అవ్వడం కోసం ఈ 2 కెపాసిటర్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే ఏంటంటే నాకు 12 సైకిల్స్ వచ్చేసి నేను ఏంటంటే ఒక మెషిన్ సైకిల్గా మనం ట్రీట్ చేస్తాము. ఈ సైకిల్ని P1గా నేను మెన్షన్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి స్టేట్ వచ్చేసి ఏంటంటే 2 క్లాక్ సైకిల్స్ వచ్చేసి ఒక స్టేట్ అనుకుంటాం అనమాట. ఈ యొక్క మన 8051 మైక్రో కంట్రోలర్లో నాకు ఫస్ట్ 12 క్లాక్ సైకిల్స్ ఉన్నాయి అండ్ ఈచ్ క్లాక్ సైకిల్ నేను P1 P2 P3 ఈ విధంగా నేను డొనేట్ చేసుకున్నాను. నెక్స్ట్ అక్కడ చూస్తే మీరు ఏంటంటే స్టేట్ 1 వచ్చేసి 2 క్లాక్ సైకిల్స్, 1 హై 2 1 హై 2లో నెక్స్ట్ ఇంకొక హై 2లో వచ్చేసి మనకి ఒక స్టేట్ అనమాట. ఇలా మనకి 6 స్టేట్స్ ఉంటాయి, 12 క్లాక్ సైకిల్స్. దీన్ని మనం ఒక మెషిన్ సైకిల్గా మనం ట్రీట్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే ఏంటంటే టైం పీరియడ్ ఆఫ్ 1 క్లాక్ సైకిల్ ఈక్వల్ టు 1/, ఫ్రీక్వెన్సీ. మనకు 1 క్లాక్ సైకిల్కి మనం ఐడెంటిఫై చేస్తున్నాం అంటే ఒక హై టు లో వచ్చేసి ఏంటంటే మనకి 1/f చేస్తే మనకి ఇక్కడ నేను 12 మెగాహెర్ట్జ్ తీసుకున్నాను. 1/12 మెగాహెర్ట్జ్ వచ్చేసి మనకి ఇది పైకి వెళ్తే మైక్రో సెకండ్స్ అవుతుంది. మైక్రో సెకండ్స్ 1/12 మైక్రో సెకండ్స్ అనమాట. ఓకే, ఇది 1T వచ్చేసి
1T వచ్చేసి అంటే 1T స్టేట్ వచ్చేసి ఈక్వల్ టు 2 క్లాక్ సైకిల్స్. ఇక్కడ నేను స్టేట్ అంటే ఏంటంటే 2 క్లాక్ సైకిల్స్ ఉన్నాయి కాబట్టి నేను మల్టిప్లై 2 చేస్తాను అనమాట ఈ విధంగా. ఓకే, నాకు 1T స్టేట్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 మెషిన్ సైకిల్లో నాకు 6 స్టేట్స్ ఉన్నాయి, ఆల్రెడీ మనం ఇక్కడ నోట్ చేసాము. ఫైనల్గా నేను ఈ యొక్క 6 స్టేట్స్ నాకు ఈ 1T వచ్చేసి 1/6, ఈ రెండింటిని నేను మల్టిప్లై చేస్తే డైరెక్ట్గా 1 మైక్రో సెకండ్ అనమాట. ఈ యొక్క 12 మెగాహెర్ట్జ్ నేను సప్లై చేస్తే నాకు ఈ టైమింగ్ నేను ఏంటంటే 1 మైక్రో సెకండ్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అదేవిధంగా నాకు ఇంకొక డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఇద్దాము. 11.059, ఇది మెయిన్లీ ఏంటంటే మన సీరియల్ కమ్యూనికేషన్లో మనం ఒక బాడ్ రేట్ని 9600 ఒక పీసీతో కమ్యూనికేట్ అవ్వాలంటే ఈ యొక్క ఎగ్జాక్ట్ ఫ్రీక్వెన్సీ అనేది సప్లై చేస్తాం అనమాట. మెయిన్లీ ఏంటంటే మన ఈ యొక్క ఎక్స్టర్నల్ క్లాక్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 11.0592 వచ్చేసి మనకేంటంటే క్రిస్టల్ ఆసిలేటర్ ఎందుకు యూస్ చేస్తామంటే నాకు ఈ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ నేను ఎగ్జాక్ట్గా జనరేట్ చేయాలంటే ఈ యొక్క క్రిస్టల్ ఆసిలేటర్ అనేది యూస్ చేస్తాం. మెయిన్లీ 11.0592 అనేది మెయిన్లీ మనం యూస్ చేస్తాం అనమాట. ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేస్తాం ఈ యొక్క మైక్రో కంట్రోలర్కి. ఇది మెయిన్లీ మన హార్డ్వేర్లో ఇది కంపల్సరీ యూస్ చేసుకుంటాం అనమాట. అలాగే 16 మెగాహెర్ట్జ్ కూడా మనం ఎంత మైక్రో సెకండ్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఈజీ అనమాట. ఇక్కడ ఫ్రీక్వెన్సీ డివైడ్ బై 12 చేస్తాం అనమాట, ఎందుకంటే 12 క్లాక్ సైకిల్స్ కాబట్టి మనకేంటంటే డివైడ్ బై 12 చేస్తే మనకు ఒక ఫ్రీక్వెన్సీ వస్తుంది. 1 ఫ్రీక్వెన్సీ వచ్చేసి నాకు 1.085 మైక్రో సెకండ్. ఒక మెషిన్ సైకిల్ యొక్క జస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే 1 ఫ్రీక్వెన్సీ డివైడ్ బై 12 చేయాలన్నమాట. మన ఫ్రీక్వెన్సీ డివైడ్ బై 12 చేసి ఆ వచ్చిన క్లాక్ ఫ్రీక్వెన్సీని 1 క్లాక్ ఫ్రీక్వెన్సీ చేస్తే నాకు టైమింగ్ వస్తుంది కదా, అది మన మెషిన్ సైకిల్ అనమాట. సిమిలర్ వే ఈ విధంగా కూడా చేయాలి. 16 MB మెగాహెడ్జ్కి డివైడ్ బై 12 చేస్తే నాకు 1.333 మెగాహెడ్జ్ వచ్చింది. అది 1 ఫ్రీక్వెన్సీ చేస్తే నాకు ఫైనల్గా 0.752. ఇక్కడ చూడండి, మనకి ఒక క్లాక్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే మనకు ఒక టైమింగ్ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. మనకు ఒక టైమింగ్ అనేది, ఎందుకంటే మనకి ఇది ఫాస్టెస్ట్ కదా, 16 మెగాహెర్ట్జ్ అంటే మనకి వెరీ ఫాస్టెస్ట్ క్లాక్ ఫ్రీక్వెన్సీ కాబట్టి మనకి ఎగ్జిక్యూషన్ అనేది వెరీ ఫాస్ట్గా ఉండాలంటే మనకి వెరీ ఫాస్ట్ ఫ్రీక్వెన్సీ అనేది మనం అప్లై చేయాల్సి ఉంటుంది. మనకు మెయిన్లీ ఏంటంటే మనకు బాడ్ రేట్ కోసం మెయిన్లీ మనం ఏంటంటే 11.0592 అనేది యూస్ చేస్తాం అనమాట, ఈ యొక్క మన ఎక్స్టర్నల్ క్లాక్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ మన ఒక పోర్ట్లో ఏంటంటే ఈచ్ పోర్ట్ పిన్లో ఏమేమి ఉంటుంది ఇక్కడ చూద్దాం. ఒక ల్యాచ్ అనేది ఉంటుంది. ఈ ల్యాచ్లో ఏంటంటే మనకి ఇంటర్నల్ సిపియూ వచ్చేసి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రైట్ ల్యాచ్, మీరు ఏంటంటే ఒక క్లాక్ని మనం డ్రైవ్ చేయాలి కదా, ఓకే, ఈ క్లాక్ పిన్ వచ్చేసి మనం ల్యాచ్ అనేది అంటాము. ఇక్కడ మన 0 or 1 కానీ కూడా మనం ఇక్కడ రైట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లాజిక్ సర్క్యూట్ అనేది ఈచ్ పిన్ దగ్గర మనకు ఉంటుంది అనమాట. ఈచ్ పోర్ట్ పిన్ వచ్చేసి ఈ పోర్ట్ పిన్లో ఈ యొక్క లాజిక్ సర్క్యూటరీ అనేది ఉంటుంది. మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 రైట్ చేస్తే ఇక్కడికి వచ్చేసి మనకి ఏంటంటే నేను ఈ యొక్క రైట్ లాజిక్ 1 ఇచ్చి అనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే ఈ డైరెక్ట్గా ఈ యొక్క 1 అనేది ఇక్కడ 1 వచ్చేస్తుంది. ఇక్కడ 1 కాంప్లిమెంట్ వచ్చేసి 0. అప్పుడు ఏంటంటే ఈ యొక్క స్విచ్ అనేది ఏంటంటే డిజేబుల్ అయిపోతుంది. అప్పుడేంటి ఇది ఓపెన్ అయిపోతుంది కదా, ఇది కనెక్ట్ అయిపోతుంది కాబట్టి ఇది 0. ఓకే, ఇక్కడ ఏంటంటే స్విచ్ అనేది ఏంటంటే క్లోజ్ అయిపోతుంది కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసి హై వోల్టేజ్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇక్కడ 0 వచ్చేసి ఆఫ్ అంటే ఓపెన్ సర్క్యూట్ ఉంటుంది కదా ఇది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ ఉంటుంది కాబట్టి మనం ఈ డైరెక్ట్గా ఇక్కడ విసిసి వచ్చేసి అవుట్పుట్ వస్తుంది, అంటే మనకి హై వోల్టేజ్ వస్తుంది అనమాట. మనకి ఇక్కడ లాజిక్ 1 రైట్ చేస్తే మనకి మెయిన్లీ అవుట్పుట్ వచ్చేసి లాజిక్ 1గా వస్తుంది అనమాట. అంటే ఇక్కడ విసిసి కదా 5 volts డైరెక్ట్గా మనకు అయిపోతుంది. ఇది ఓపెన్ సర్క్యూట్ అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడ ఓపెన్ ఉంటుంది, డైరెక్ట్గా మన కనెక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది కాబట్టి మనకి అవుట్పుట్ వచ్చేసి 5 volts అనేది వస్తుంది. మనం ఇక్కడ లాజిక్ 1 రైట్ చేస్తే మనకు అవుట్పుట్ 5 volts. మనం ఎల్ఈడిని ఆన్ చేయాలంటే మనం ఇక్కడ లాజిక్ 1 రైట్ చేస్తే మనం ఎల్ఈడి అనేది ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అదేవిధంగా నేను 0 రైట్ చేస్తే ఏమవుతుందో మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ నేను ల్యాచ్కి 0 రైట్ చేశాను, నేను ఇక్కడ రైట్ ల్యాచ్కి నేను 1 పంపించాను క్లాక్. అప్పుడు ఆ టైంలో మనకి ఏంటంటే ఇది 0 వచ్చింది, 0 వచ్చింది. నాకు కాంప్లిమెంట్ వచ్చేసి 1. మనకి ఇది ఆన్ అవుతుంది కాబట్టి ఇది వచ్చేసి గ్రౌండ్ కనెక్ట్ అయిపోతుంది అప్పుడు. ఓకే, ఇది ఆన్ అవుతుంది కాబట్టి గ్రౌండ్కి టచ్ అయితే మనకి అవుట్పుట్ వచ్చి 0 volts కాబట్టి మనకేంటంటే ఎల్ఈడి అనేది ఆఫ్ అవుతుంది. మనం ఇక్కడ లాజిక్ 0 అనేది రైట్ చేసాం అనుకో మన సిపియూ నుంచి, డైరెక్ట్గా మనకి ఎల్ఈడి అనేది ఆఫ్ అవుతుంది ఈ యొక్క లాజిక్ సర్క్యూట్ అనేది యూస్ చేసుకొని. ఓకే, ఈ ట్రై స్టేట్ బఫర్స్ అనేవి ఎందుకు యూస్ చేస్తాం అంటే మనం రీడ్ కోసం యూస్ చేస్తాం. ఇది నేను రైటింగ్ గురించి ఈ 2 pins నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది 2 రైటింగ్ చేయడం కోసం ఈ 2 సర్క్యూట్స్ అనేవి యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సర్క్యూట్ వచ్చేసి చూద్దాం. ఇక్కడ నేను ఒక డేటాని రీడ్ చేయాలంటే మనం ఇక్కడ చూద్దాం. ఓకే, మనం ఆల్వేస్ లాజిక్ 1 అనేది మనం ఇనిషియల్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. పుల్ అప్ వచ్చేసి మనకి ఇనిషియల్గా ఆల్ ఎఫ్ఎఫ్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా నాకు 1 అనేది ఇక్కడ డ్రైవ్ చేసాం, నాకు ఇక్కడ 0 వస్తుంది అనమాట. 0 వచ్చేస్తే ఏంటంటే ఇది ఓపెన్ కాబట్టి నాకు అవుట్పుట్ అనేది 1 ఉంటుంది ఆల్వేస్ ఇనిషియల్గా.
ఓకే, ఇక్కడ చూస్తే ఏంటంటే మనము ఒక లాజిక్ వన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్టర్నల్ డివైస్ నుంచి లాజిక్ వన్ సెండ్ చేశారు అనుకోండి, అప్పుడు ఏంటంటే ఈ విధంగా మనకి ఇన్పుట్ వస్తుంది. ఇక్కడ నేను చూడండి రీడ్ పిన్ వచ్చేసి వన్, ఇది ఒక వన్ చేస్తాం కాబట్టి ఈ వన్ ఉంటేనే వాట్ ఎవర్ ద ఇన్పుట్ డేటా వచ్చేసి అవుట్పుట్ డేటా సేమ్గా ఉంటుందన్నమాట. ఓకే, ఈ యొక్క ల్యాచ్ని ఎనేబుల్ చేయాలంటే ఈ యొక్క రీడ్ పిన్ అనేది వన్ ఉండాలి కంపల్సరీ. అండ్ రీడ్ ల్యాచ్ నేను జీరో, అంటే ఇది నేను ఫీడ్బ్యాక్ తీసుకోవట్లేదు, ఇది ఓపెన్ అనమాట, ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. అప్పుడు ఏంటంటే రైట్ ల్యాచ్ నేను వన్ చేసినప్పుడు ఈ యొక్క వన్ బిట్ నేను ఏది ట్రాన్స్మిట్ చేశానో అది మనకి ఇంటర్నల్గా రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఏంటంటే మనకి ఏంటంటే రీడింగ్ హై వాల్యూ అనేది ఈ విధంగా మనం రీడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్విచ్ అనేది మనకి ఇక్కడ మనకి ఓపెన్లో ఉంటుంది కాబట్టి మనకి డైరెక్ట్గా వీసీసీ మనకి వాట్ ఎవర్ ద ఏ ఇన్పుట్ వోల్టేజ్ ఇస్తే ఆ ఇన్పుట్ అనేది డైరెక్ట్గా మనం రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ హై వస్తే హై, సిమిలర్గా మనం లో ఇచ్చారనుకోండి మనకు అవుట్పుట్ మనకి సేమ్ లాజిక్ అనమాట. మనకి ఇక్కడ నేను వన్ పంపించాను ఈ యొక్క పిన్కి, నాకు ఇక్కడ వన్ వస్తుంది. ఇది నేను రీడ్ ల్యాచ్ వచ్చేసి మనకి జీరో చేస్తున్నాము, ఇది నాకు ఏ ఇంపాక్ట్ ఏమి ఉండదు, ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. నాకు ఇక్కడ జీరో ఉంటుంది కాబట్టి ఆఫ్ అవుతుంది, మనకి హై కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏదైతే జీరో ఉందో ఆ జీరో వచ్చేసి ఇక్కడ రీడ్ పిన్ వచ్చేసి ఈ యొక్క ట్రై స్టేట్ బఫర్కి ఏంటంటే నేను వన్ ఇచ్చాను, వన్ ఇస్తే ఏ ఇన్పుట్ ఉందో అదే అవుట్పుట్ వస్తుంది. డైరెక్ట్గా మనకి ఏంటంటే ఇక్కడ లో వోల్టేజ్ వచ్చేసి కంప్లీట్గా ఈ లో వోల్టేజ్ మనం రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మెయిన్లీ వచ్చేసి ఏంటంటే ఈచ్ పోర్ట్లో ఏంటంటే మనకి ఈ విధంగా మనకి లాజిక్ సర్క్యూటరీ ఉంటుంది. మనం రీడ్ ఆర్ రైట్ పిన్స్గా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. మన డేటా కానీ రీడ్ అండ్ రైట్ కోసం మన ఈ యొక్క మెయిన్లీ ఈ యొక్క పిన్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దట్స్ ఆల్ ఫ్రెండ్, థ్యాంక్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ జస్ట్ పుట్ యువర్ కామెంట్స్. థ్యాంక్ యూ.